ఇందులో కొండ మురళిని కొండ సురేఖని డీమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు, అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నాను. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి, మేము చూడాలి. అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో, అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా, రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు కదా, రోహిత్ రెడ్డి పోవాలి కదా. రోహిత్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? సీఎం ఆఫీస్ లో ఉన్నాడు కదా. మొత్తం అందరి డేటాలు దిద్దాం, ఫోన్లు. నలుగురి అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా. సుమంత్ ఎవరు రోహిత్ రెడ్డిది ప్లస్ డక్కన్ సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది. అంతకు ముందు రోహిత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది. ఇప్పుడు కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయచ్చు, ఆమెను ఇబ్బంది పెట్టచ్చు. కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు? ఇదే అండి, నేను అదే చెప్తున్నా. ఎటు చేసి ఎక్స్టార్షన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం. నేను అనుకుంటున్నా మేబీ బికాజ్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని. నాకు కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు. అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. ఎందుకంటే రోహిత్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుబంధన్ పిలుచుకున్నాడు. మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తల్. సీఎంఏ ఇచ్చుంటాడు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్తల్ సీఎంఏ ఇచ్చుంటాడు కదా. మరి మా నాన్న పేరు తీసిండు అనుకోండి, ఈజ్ ఏ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి. మై ఫాదర్ ఇస్ ఎ రిఫార్మ్ నక్సలైట్, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్, అన్ని అయిపోయినాయి కేసెస్. మళ్ళీ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు. ఎట్లా కొండ మురళిని దొక్కాలి, వరంగల్ కొండ మురళి నడవద్దు, కొండ మురళి బయటికి వస్తే జనాలు వస్తారు, ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలి అని చూస్తున్నారు. ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్తుందండి?